నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సార్ మాయమాటల వినొద్దు. హిందువుల ఐక్యత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జిహాదీ మూక. జిహాదీ మూక. జిహాదీ మూక. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భారతదేశ వ్యాప్తంగా సనాతన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాలుగా భారతీయ సంతతి జీవనం సాగిస్తూ ఉంది. అలాంటి జీవన శైలిలో ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్న తరుణంలో భారతదేశంలో జిహాదీ అనే ఒక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ మన భారతీయ పౌరులపైన భారతీయ మహిళలపైన అసభ్యకరమైన పదజాలంతో అయితే ఏమి అసభ్యకరమైన ప్రవర్తనతో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది భారతదేశానికి వెన్నెముకగా నిలిచిన విషయం అందరికీ విదితమే. అందులో భాగంగానే నాసిక్లో టీసీఎస్ కంపెనీలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అనాగరికమైన చర్యలపై గత వారంలో భారత ఇంటెలిజెన్సీ వారు బయటికి తీసుకొని వచ్చి ఒక్కసారిగా నివరిపోయిన పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా జరిగిన విషయం అందరికీ విదితమే. అందులో భాగంగానే టీసీఎస్ కంపెనీలో ఒక నాసిక్ బ్రాంచ్లోనే దాదాపు 185 మంది హిందూ మహిళలని బలాత్కారం చేసి బలవంతంగా వారిని మతం మార్చి చాలా ఇబ్బందులు పాలు చేస్తున్న విషయాన్ని బయటికి ఆ స్త్రీలే ఒప్పుకోవటము, ఇదంతా చేయటం సమంజసంగా ఉండదు అని చెప్పని పోలీసు వారు తీవ్రమైన హెచ్చరికలతో ఎవరైతే ఈ పని చేశారో వారందరి అల్లరి మూకల్ని అరెస్ట్ చేయటము, వారి ద్వారా విషయాన్ని తీసుకునే పరిజ్ఞానంలోకి తీసుకుంటే ఒక్కసారిగా నివరిపోయే పరిస్థితి ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఒక్కరోజు తెలియచేసిన వెంటనే 1 గంటలో 10,000 కాల్స్ మేము కూడా ఈ విధమైన ఇబ్బందులకు గురవుతున్నాము మా కార్యాలయాల్లో ముస్లింల వల్ల జిహాదీల వల్ల అని చెప్పని తెలియచేయటం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక సహజంగా ఒక ఆడ బిడ్డని మగపిల్లవాడు ఏడిపించడం అనేది కనుక జరిగితే సమాజంలో జరిగింది, ఇది తప్పు అని చెప్పి తెలియజేస్తాం. ఇంకా నివరిపోయాల్సిన విషయం ఏంది అని అంటే ఆ కంపెనీలో టీం లీడ్గా ఉన్న ఒక మహిళా ముస్లిం వ్యక్తి, ఆ అమ్మాయే వీరినందరూ కూడా బలవంతంగా మీకు ఇష్టమైతే కనుక మా ముస్లిం పిల్లలతో మీరు జీవనం సాగించండి, లేదా మీరు దీన్ని ఓర్చుకొని జాబులు చేయండి, లేకపోతే కనుక ఉద్యోగాలు తీసివేయబడతాయని చెప్పని నిరంకుశంగా తెలియచేస్తూ ఉందంటే ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఖండించదలసిన విషయంగా భావిస్తున్నాం. ఇలానే కాకుండా భారతదేశంలో ఇప్పుడిప్పుడే స్త్రీ బయట సమాజంలోకి వచ్చి ఉద్యోగరీత్యా అయితే ఏమి తన జీవన శైలిని ఒక సెక్యులర్ భావంతో లేకుండా మంచిగా ఉండాలి అని చెప్పని కోరుకున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందులు పాలు చేస్తున్న కఠిన మూకలైన జిహాదీలను వెంటనే ఎవరైతే ఈ కార్యక్రమాలకు పాల్గొన్నారో వారినందరినీ గుర్తించి భారతదేశ ప్రభుత్వం ద్వారా వారికి కఠినమైన శిక్షలు విధించి బహిరంగ ఉరి తీస్తే కనుక మిగతా సమాజం అంతా కూడా ఒక్కసారిగా దీన్ని ఇంకోసారి చేయాలంటే పక్క వ్యక్తి బాధపడి దూరంగా ఉంటాడు. కావున ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరపున దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ ద్వారా భారతీయ మొదటి పౌరులైన రాష్ట్రపతి వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే కడప నగరంలో మన కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా జాయింట్ కలెక్టర్ నిధి మీనా గారికి కడప విశ్వ హిందూ పరిషత్ తరపున వినతిపత్రాన్ని సమర్పించి గౌరవ కలెక్టర్ ద్వారా ఆ వినతిపత్రాన్ని రాష్ట్రపతికి పంపించి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో అటువంటి వారినంతా కఠినంగా శిక్షించాలని చెప్పని కోరటం జరిగినది. బెస్తవేముల రామ్ మహేష్, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య సంపర్క ప్రముఖ్. జై శ్రీరామ్.